అందరికీ నమస్తే. నేను మీ సురేంద్ర. అంబేద్కర్ సైనికుడి ఛానల్కు స్వాగతం. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణన్న గారు ఈ కాలంలో దళితుల కోసం, అలాగే మిగతా అన్ని కులాలకు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఏ కులానికి ఏ ఆపద వచ్చినా ఆయన అండగా నిలుస్తారు. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ఆయన వాళ్ళ సమస్యలకు పరిష్కారం తీసుకురావడానికి చాలా పోరాటం చేస్తారు. అలాంటి వ్యక్తిని ఈ రోజున కొంతమంది బలిసి కొట్టుకుంటున్న సోదరులు ఆయన మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఇంతవరకు బయటికి రానటోళ్ళు ఈ రోజున మీరు ఏదో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న టైంలో మీరు దాన్ని ఆపాలని మందకృష్ణన్న గారి మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు మీకు ఇది తగునా? లేదు కదా. అలాంటి వ్యక్తి మనకు చాలా అవసరం. ఇంకా ఈ కాలంలో మనకు బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత ఈ కాలంలో మనకు అలాంటి వ్యక్తి పుట్టడం మనందరి అదృష్టం. ఇంకా అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్గా నిలవాలి కానీ అడ్డుపడకూడదు, ఆయనకు వ్యతిరేకంగా తిరగకూడదు. మీరు చేస్తున్నవన్నీ తప్పు అని భావిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీ మనసులు మార్చుకొని ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చి మందకృష్ణన్న గారికి సపోర్ట్గా నిలవండి. ఇంకా మందకృష్ణన్న గారు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల కోసం రాసిన హక్కులను సాధించాలని ఇంకా ఉన్నాయి. అవి సాధించడం కోసం పోరాటం చేద్దాం రండి అని పిలుపునిస్తున్నారు. మీరు మీ పంతాన్ని వీడి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చి మందకృష్ణన్న గారికి సపోర్ట్గా నిలవండి. జై హింద్, జై భీమ్.